కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వశిష్ఠుని పరపౌత్రుడు, శక్తి మహాముని పౌత్రుడు, పరాశర సత్యవతీదేవుల పుత్రుడు అయినటువంటి కృష్ణద్వైపాయనుడు వ్యాస మహాముని సనక సనందాదుల ప్రేరణతో భీష్ముని ద్వారా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పలికించాడు. మహాభారతంలోని భీష్మ పర్వంలో ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పబడింది. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం వర్తమానంలో పండించడానికి, జీవులను ఉద్ధరించే మార్గాన్ని చూపడానికి మహావిష్ణువు విభూతులను ప్రసరిస్తూ మనందరికీ మార్గదర్శకం అవుతుంది. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 54వ ఎపిసోడ్ 49వ శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. చెప్పించేవాడు శ్రీమన్నారాయణుడు. ఈ వాక్కు ఈ మారం నోటి నుండి వస్తుంది అంతే. సువ్రత సుముఖ సూక్త సుఘోష సుఖద సుహృత్ సుమనోహరో జితక్రోధో వీరబాహు విచారణ. ఓ పరంధామ, చరాచర సృష్టిలో జీవులను రక్షించే మహత్తరమైన సువ్రతాన్ని చేపట్టినటువంటి ఓ సుముఖ, నీవు సూక్ష్మ రూపంలో విశ్వమందు వ్యాపించి ఉన్నావు. శుభాలను కలగజేసే ప్రణవనాదంగా బ్రహ్మాండంలో ఘోషిస్తున్న సుఘోషుడవు నీవే. పుణ్యజీవులకు సుఖాన్ని ప్రసాదించే నీవు పాపాత్ముల సుఖాలను దహించి వేస్తావు. భక్తుల మనస్సులను హరించేటువంటి ఓ దివ్య మనోహరా, నీవు వారి సహాయార్థం సదా తత్పరుడవై వారి నుండి ఎలాంటి ప్రతిఫలము ఆశించని సుహృతివి. బలిష్టమైన బాహువులు కలిగిన ఓ వీరబాహు, నీవు అధర్మ మార్గాన పయనించే వారిని అంతమొదించే విచారణుడవు. క్రోధాన్ని జయించినటువంటి ఓ జితక్రోధ, నీకు నమస్సుమాంజలి. స్వామి భక్తుల మనస్సులను హరించేటువంటి మనోహరుడు. హరుడు అంటే కాజేసేవాడు. మనోహరుడు అంటే మనస్సులను జయించేవాడు, మనస్సులను కాజేసేవాడు. మనసే మందిరం, దేహమే దేవాలయం అన్నారు ఆదిశంకర్ల వారు. అందుకే ఈ శరీరం ఒక దేవాలయం, ఈ మనస్సు ఒక మందిరం. ఆ మనస్సును శూన్యము చేయడమే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం. అలా మనం ఎప్పుడైతే మన మనస్సును శూన్యం చేస్తామో ఆ శూన్యమైనటువంటి మనస్సులో ఆ మనోహరుడు ప్రవేశిస్తాడు. ఉదాహరణకి ఒక బల్ల పైన 2 కప్పులు ఉన్నాయి. ఒకటి బంగారు కప్పు, 2 మట్టి ముంత. బంగారు కప్పు నిండా కూడా చాయ్ తేనీరు పోయబడి ఉంది. మట్టి కప్పు ఖాళీగా ఉంది. ఆకాశం నుంచి కురుస్తున్నటువంటి అమృత వర్షం భూమి మీద జారు వాలుతున్నప్పుడు ఆ అమృత వర్షం మట్టిదైనా సరే ఖాళీ కప్పులో నిండుతుంది. కాఫీ కప్పులో నిండినా కూడా ఒలికిపోయి అది వృధా అవుతుంది. కనుక మనము మట్టి వస్త్రాలు ధరించామా, బంగారు వజ్ర వైడూర్యాల వస్త్రాలు ధరించామా? మనము బంగారు మనిషా, మట్టి మనిషా? ప్రకృతికి దీనితో ఏమాత్రం సంబంధం లేదు. ఖాళీ కుండ కావాలి, అది బంగారు కుండ మట్టి కుండ అనే దానికి ప్రకృతికి నిమిత్తం లేదు, ఇవ్వడమే దాని పని. కనుక ఎప్పుడైతే మన మనసు ఖాళీ కుండ అవుతుందో అప్పుడే అందులో అమృతం నిండుతుంది. అలా ఎవరైతే తమ కుండను ఖాళీగా అంటే చేసుకుంటారో తమ మనస్సుని, అటువంటి ఆ ఖాళీ కుండలో ఆ వజ్ర కిరీటధారి, ఆ కౌస్తుభధారి, ఆ లక్ష్మీనారాయణుడు శంఖచక్ర గదా పద్మ హస్తాలతో మనలో ప్రవేశిస్తాడు. ఆ మనోహరుడు మన మనస్సులను హరింపజేసి మొత్తము తానే నిండిపోతాడు. నిల్ అయినటువంటి మనసు ఫుల్ అవుతుంది ఆ మనోహరుడు నిండడం వల్ల. అప్పుడు ఆ యొక్క సాధకుల, ధ్యానుల, జ్ఞానుల సహాయార్థం
సదా తత్పరుడై ఉంటాడు. తత్పరుడు అదే పనిలో ఉంటాడు, వేరే పని లేదు. ఎక్కడుంటాడయా భగవంతుడే? భక్తుల హృదయాలలో బందీగా ఉంటాడు. భక్తుల హృదయాలలో బందీవై ఉన్నావట. అరకురాతి గుండెలో కప్ప కూడా ఆహారాన్ని సమర్పించేవాడివట. చూడండి, శ్రీమన్నారాయణుడు గజేంద్రుడు మకరి బారిన పడి 27 రోజులు ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ కూడా ఆ మకరి నోటి నుంచి తన పాదాన్ని రక్షించుకోలేక ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నిలమై ఎవని ఇంద్రుడిందు పరమేశ్వరుడు ఎవడు మూల కారణం ఎవడు అనాది మధ్యం ఎవడు అట్టి ఈశ్వరుని శరణు వేదనని అంటాడు. ఆయన విష్ణువా, బ్రహ్మ, శివుడా, లక్ష్మియా, సరస్వతియా, పార్వతియా, ఇంద్రుడా, చంద్రుడా, వశిష్ఠుడా, అత్రియ, విశ్వామిత్రుడా, దుర్వాసుడా, ఇదేమీ అక్కర్లేదు. అతడు ఆపదలో ఉన్నాడు. మూల చైతన్యాన్ని కోరుతూ ఉన్నాడు రక్షించమని. అప్పుడు ఎవరు రావాలి? ఎవరైతే వర్తమానానికి అధిపతో వారు రావాలి. మహావిష్ణువు వర్తమానానికి అధిపతి, బ్రహ్మ సృష్టి, అది గతం. విష్ణువు వర్తమానం, ఇది వాస్తవం. శివుడు లయం, అది భవిష్యత్తు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో వర్తమానానికి సంబంధించినటువంటి విష్ణువు వెంటనే రియాక్ట్ అయ్యాడు. అలా వైకుంఠ నగరిలో ఆ మూల సౌధములో, ఆ వైకుంఠ నగరంలో మూల సౌధంలో అంతఃపురంలో లక్ష్మీదేవితో శృంగారంలో ఉన్నాడట మహానుభావుడు. వెంటనే ఆ యొక్క దీనాలాపం వినపడింది. ఎలా ఉంది ఆ దీనాలాపం? ద్రౌపదీదేవి నిండు సభలో సహాయాన్ని అర్థించింది శ్రీకృష్ణ పరమాత్మునికై. ఆ రకమైనటువంటి ఆలాపం, ఆలక్క విలాపం, వేదన, బాధ, ఇవన్నీ కూడా ఆ మహావిష్ణువుని చేరాయి. జీవులను రక్షించే మహత్తరమైన శ్రోతాన్ని చేపట్టినటువంటి సుముఖుడు. ముఖము సుముఖము, అందరికీ ముఖం ఉంటుంది, సుముఖం కొందరికే ఉంటుంది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆకాశాన్ని అంటుతున్నటువంటి జ్ఞానాన్ని నిండి ఉన్నవాడు, సర్వవ్యాపకుడు, చంద్రునిలా తెల్లని కాంతిని వెలువిస్తున్నవాడు, మనసు, బుద్ధిమి, చిత్తము, ఆత్మ అను 4 భుజములను ధరించిన వాడు, ప్రసన్నవదుడు. ప్రసన్నవదుడు అటువంటి వాడిని ఎవరైతే స్నేహం చేస్తారో అతడి యొక్క సర్వ విఘ్నాలు తొలుగుతాయని గణపతిని ప్రార్థిస్తూ ఉంటాం. అటువంటి ప్రసన్నవదనుడు, సుముఖుడు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు జీవులను రక్షించే మహత్తరమైన శుభతాన్ని చేపట్టినవాడు. సూక్ష్మ రూపంలో విశ్వమందు వ్యాపించి ఉన్నాడు. అందుకే విష్ణు సర్వవ్యాపక, విశ్వమందు సూక్ష్మ రూపంలో వ్యాపించినటువంటి వాడు. శుభాలను కలగజేసేటువంటి ప్రణవనాదంగా ఓ ఇచ్చేకాక్షరం బ్రహ్మ. ఈ ప్రణవనాదం నుంచి సమస్త నుడికారాలు, సమస్త బీజాలు, సమస్త రాగాలు, సమస్త శ్లోకాలు, సమస్త వాక్యాలు, సమస్త పదాలు జన్మించాయి. ఆ ప్రణవనంలో మనం ఏమి మాట్లాడినా అది ఆ ప్రణవంలో, ఓంకారంలో భాగం. ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ అంటే, ఈ బ్రహ్మ అంటే ఎక్కడ, ఇక్కడ, అక్కడ అన్నిటా ఉన్నది. అటువంటి ప్రణవనాదంలోని భాగమైనటువంటి అతడి దీనమైనటువంటి ఆలాపన ఆ సుముఖుడికి చేరినది. అప్పుడు బ్రహ్మాండంలో ఆ ఘోష ఆ స్వామికి వినపడింది. అప్పుడు సుఘోష, అటువంటి సుఘోష పుణ్యజీవులకు సుఖాన్ని ప్రసాదించేటువంటి సుఘోష అభ్యంతర మందిరంలో లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్నటువంటి స్వామిని చేరింది. అప్పుడు పాపాత్ముల సుఖాలను దహించి వేస్తాడు తను. ఆ కరి తాను ఏనుగు ఎక్కర పాదాన్ని కరిచి దాని రక్తాన్ని తాగుతూ అమిత సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ పాపాత్ముడి యొక్క సుఖాన్ని దహించి వేసేటువంటి ఆ సుఖదుడు వెంటనే బయలుదేరాడు.
లక్ష్మీదేవి చెంగును పట్టుకొని ఉన్నాడు. అలాగే బయలుదేరాడు. నివ్వెరపోయి ఆ లక్ష్మీదేవి బయలుదేరింది. పట్టు పీతాంబరాలు ధరించలేదు, వల్లెవాటు వేసుకోలేదు, కిరీటాన్ని ధరించలేదు, గరుడిని పిలవలేదు. అంతే ఆకాశ గమనం. ఆ ఆకాశ గమనంలో ఏ ప్రతిఫలాన్ని ఎవరి నుంచి ఆశించని వాడు, బలిష్టమైన బాహువులు కలిగిన వాడు. మనకు బలిష్టమైనటువంటి బాహువులు కంటే ఎవరు గుర్తొస్తారు? భీముడు, ఘటోత్కచుడు. అటువంటి భీముడిని కూడా ధృతరాష్ట్రుడు కౌగలించుకుంటే ఆ ధృతరాష్ట్రుడు కౌగలించుకుంటున్నాడు అని గమనించినటువంటి శ్రీకృష్ణుడు అక్కడ ఒక స్టీల్ ప్రతిమను ఉంచాడు భీమునిలాగా. ఆ స్టీల్ ప్రతిమ దాన్ని భీముడు అనుకొని ధృతరాష్ట్రుడు కౌగలించుకున్నప్పుడు ఆ ధృతరాష్ట్ర కౌగులికి ఆ ఉక్కు ప్రతిమ ఎన్నో టన్నుల బరువైంది చేసింది కూడా పట్టపట్ట నలిగి విరిగిపోయిందిట. అటువంటి గొప్ప బావులు కలిగిన వాడు. మరి ఆ ధృతరాష్ట్రుడి చేతిలో ఆ ప్రతిమ నలిగిపోయింది. కానీ శ్రీమన్నారాయణ బావులు మొసలిని అలా ఆ ఉక్కు స్తంభాన్ని, ఉక్కు విగ్రహాన్ని పగలగొట్టినట్లుగా పగలగొట్టి ఆ బాహువులతో ఆ యొక్క గజేంద్రుడిని రక్షించడానికి బయలుదేరాయి. ఏ ప్రతిఫలము ఆశించని వాడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తన బలిష్టమైన బాహువులతో అధర్మ మార్గాన పయనించేటువంటి ఆ ముసలిని అంతమొందించి ఆ జితక్రోధుడు క్రోధాన్ని జయించినవాడు ఆ కరి ఏనుగును కాపాడాడు. ఇంతకంటే స్వామి యొక్క విభూతిని గురించి ఏమని వర్ణించాలి, ఎలా వర్ణించాలి? ఇటువంటి సుహృదుడు, ఇటువంటి మనోహరుడు, వీరబాహురుడు, విచారుడు, జితక్రోధుడు. జితక్రోధుడు అనడానికి మరి స్వామి గురించి ఎన్నో క్రోధాన్ని జయించినవాడు. సనక సనందనాలు క్రోధంతో జయ విజయులను శపించినప్పుడు సనక సనందనాథులను మీ శాపం సరి అయినది అని ఊరడించి ఆ జయ విజయులను శాపాన్ని అనుభవించమని పంపాడు తప్ప ఆ సనక సనందనుల పైన ఏమాత్రం కోపం చేసుకోలేదు. వారు స్వామి మమ్మల్ని మన్నించు, తొందరపడి నీ యొక్క ద్వారపాలకులను మమ్ములను అడ్డగించారని కోపంతో శపించామన్నాడు. ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతుంది అన్నాడు. అలాగే శిశుపాలుని 99 తప్పులను క్షమించినవాడు బృహమర్షి తన వక్షస్థలంపై పాదఘాతాన్ని చేస్తే అతడిని కూడా క్షమించి అతని పాదంలోని కన్నును వత్తి అతని అహంకారాన్ని జయించినవాడు. ఇటువంటి ఈ జితక్రోధుడు సూక్ష్మ రూపంలో విశ్వమందు వ్యాపించున్నాడు. పిలిస్తే పలుకుతావట అంటాడు ఒక పండితుడు. పిలిచిన పలికే స్వామి నన్ను కరుణించేవేమి అంటాడు ఒక దీనుడు. పాపుల దుష్కర్మ తొలగాలి అంటే ఆ పాపం పండాలి. పుణ్యాత్ములకు సత్కర్మలు కలగాలి అంటే వారి కర్మలు దగ్ధం కావాలి. కనుక సహనంతో ఎంతకాలమైనా వేచి ఉంటాడు. అన్నమయ్యను కొరడాలతో భటులు కొడుతూ ఉన్నప్పుడు ఆ వాతలు స్వామి పైన, నరసింహస్వామి పైన తేలాయట. అన్నమయ్యను కొడుతూ ఉంటే అంటే ఆ వాతలు అన్నమయ్య శరీరాన్ని బాధించకుండా వాటిని తాను భరించాడు, కాదు తాను ధరించాడు. భరించాడు, ధరించాడు. ఎందుకని? ఏ ప్రపంచానికి ఒక సత్యం తెలియాలి అనుకున్నప్పుడు యోగులకు, యోగీశ్వరులకు, గురువులకు, పరమగురువులకు పరీక్షలు ఉంటాయి, శిక్షణలు ఉంటాయి. వాటిలో కొంత వేదన వారు అనుభవించే సందర్భాలలో స్వామి మిన్నకుంటాడు. వారి యొక్క భక్తి పరిపక్వత పొందినప్పుడు వారు తట్టుకోలేక స్వామి అని అడిగినప్పుడు అప్పుడు వస్తాడు. బావాజీతో పాచికలాడుతూ సడన్గా మాయమైపోతాడు స్వామి. స్వామి యొక్క నగలన్నీ కూడా ఆ పాచికలాటలో స్వామి వడుతాడు. తిరుమలలో గర్భగుడిలోని స్వామి నగలన్నీ అక్కడ కనపడవు. అవి ఎవరో చెబుతారు బావాజీకి చేరాయి అని. బావాజీని బంధిస్తాడు రాజు. అప్పుడు బాబాజీని ఆకాశరాజు బంధించినప్పుడు ఆ బావాజీ అంటాడు, నేను ఏ పాపము ఎరగని వాడిని, నన్ను బంధింపజేసిన వాడు నన్ను విముక్తి చేస్తాడు. మీకు కావలసినది చేసుకోండి. ఈ శరీరము నాది కాదు, ఈ జీవితము నాది కాదు, ఈ ఆత్మ ఆ పరమాత్ముడైనటువంటి వెంకటరమణునికి అంకితం అని అతడు చేతులెత్తి శ్రీమాన నారాయణుని, శ్రీ వెంకటేశ్వరుని కీర్తిస్తాడు. అప్పుడు ఆ రాజుకు ఇతడు వాస్తవం చెప్తున్నాడేమో అని ఆలోచన కలిగి ఒక పని చేయండి అని భటులను ఆదేశించాడు. ఈ యొక్క కారాగారపు గది నిండా కూడా ఒక
గొప్ప సమూహమైన చెరకు గడలను వేయండి. ఒక 20 ఎద్దుల బండ్ల నిండా చెరుకులను ఈ రూములోకి తొలండి. ఈ గదిలో ఆ చెరుకులన్నీ కూడా తెల్లవారేసరికి శ్రీమన్నారాయణుడు తాను కనుక ఏనుగు రూపంలో వచ్చి భక్షించినట్లయితే ఇతడిని నిరపరాధిని వదిలివేసి ఇతనికి గురుపీఠాన్ని సమర్పిస్తాము అని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ బావాజీ శ్రీమన్నారాయణుని అంటే వెంకటేశ్వర స్వామి స్మరణ చేస్తూ ఆ రాత్రంతా కూడా ఎదురు చూస్తాడు. సూర్యోదయ కాలంలో స్వామి ఐరావతం రూపంలో వచ్చి ఆ చెరుకు గడలన్నీ నమిలివేసి ఘీంకరిస్తాడు. ఆ ఘీంకారం రాజు అంతఃపురం వరకు విని పరుగున ఆ ఘీంకారం ఎక్కడి నుంచి వస్తుందని చూసి బావాజీ గదిలో ఆ ఏనుగును ఐరావతాన్ని, ఆ యొక్క దేవేంద్రుడి ఐరావతాన్ని దర్శించి ఆ బావాజీకి సాష్టాంగ దండ ప్రమాణం చేసి క్షమాపణ చెప్పుకొని గురుపీఠాన్ని సమర్పిస్తాడు. అదే గురుపీఠం బావాజీ మఠంగా ఉంది. ఆ గురుపీఠం పాపనాశనం వెళ్ళే దారిలో శ్రీకృష్ణ టెంపుల్కి మధ్యన ఆ బావాజీ వారి యొక్క జీవ సమాధి ఉంది. ఎవరైనా దర్శించవచ్చు. భక్తుల మనసును హరించేటువంటి ఈ శ్రీమన్నారాయణుడు వారి సహాయత్తం సదా తత్పరుడై వారి నుంచి ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా తన భవిష్యమైన బాహులతో అధర్మ మార్గాన్ని పయనించే వారిని శిక్షిస్తూ క్రోధాన్ని జయించినటువంటి ఆ జితక్రోధుడు సక్రమ మార్గాన్ని పయనించే వారికి బాసటగా నిలుస్తాడు తన అనంతమైనటువంటి బాహులతో. ఇప్పుడు 49వ శ్లోకానికి వేదార్థాన్ని చెప్పుకున్నాం. ఇక యోగార్థాన్ని చెప్పుకుందాం. యోగార్థం: ఓ పరంధామ, భూత శాంతి యజ్ఞం అనే సువ్రతాన్ని చేపట్టిన యాగబ్రహ్మల ముఖారవిందం నుండి వెలువడిన వేదమంత్రాల సుఘోష ఉన్నత తరంగ శక్తి వలయాలను సృష్టించి సమస్త పాంచభౌతిక ప్రకృతితో పాటు భూలోక దివ్యలోక వాసులకు శాంతిని చేకూరుస్తుంది. భూమిలో సూక్ష్మంగా వ్యాపించినటువంటి అటువంటి శక్తి తరంగాలు గతి తప్పిన కోట్లాది ప్రేత ఆత్మలకు జ్ఞానదీప్తులను ప్రసరిస్తూ అలాంటి ఆత్మలకు ఉన్నత లోక బాటను సుగమం చేసి ప్రేత శాంతికి కారణభూతమవుతారు. క్రోధాన్ని పూర్తిగా జయించినటువంటి యోగులు నిష్కామ సేవే పరమావధిగా భావించి జీవిస్తారు. జిజ్ఞాసులకు సత్సాంగత్యం ద్వారా ధర్మ అధర్మ విచక్షణను కలగజేసి వారిలో గల అధర్మ ప్రవర్తనను అంతమింపజేసినటువంటి అలాంటి యోగులకు నా యోగ సుమాంజలి. పరంధాముడు తన యొక్క విభూతుల ద్వారా యోగులకి అనంతమైన ప్రేరణలను ఇస్తాడు. ఆ ప్రేరణలతోనే ఈ యోగార్థం వేగార్థం చెప్పబడుతూ ఉన్నాయి. భూత శాంతి యజ్ఞం. భూతాలు అంటే జీవులు. జీవులు శాంతి యజ్ఞం అనే సువ్రతాన్ని చేపట్టాలి. అటువంటి శాంతి యజ్ఞాన్ని ఈ భూమిపైన 100కి 100 బోధించి ఆచరించి అమలు చేసినటువంటి క్రెడిట్ అంతా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కు మాత్రమే దొరుకుతుంది. అహింస పరమో ధర్మ, హింస అధమో కర్మ, శాకాహారం ముద్దు, మాంసాహారం వద్దు. జీవులని చంపే హక్కు మనకు లేదు. జీవించి ఉన్న జీవులను మీ యొక్క ఆహారం కోసం చంపకండి. అపరాలు, ధాన్యాలు, పళ్ళు, ఫలాలు, పాలు ఎన్నో ఉన్నాయి. ఆకులు, తీగలు, పళ్ళు, దుంపలు వీటన్నిటిని భుజించండి. ఇవన్నీ కూడా సాత్విక భావాలని, సాత్విక జీవనాన్ని ఇస్తాయి అని ఆ సువ్రతాన్ని యాగబ్రహ్మలు చెబుతూ ఉంటారు. అటువంటి యాగబ్రహ్మలు అయినటువంటి పిరమిడ్ మాస్టర్లు వారి ముఖారవిందం నుండి వెలువడిన వేద మంత్రాలు సుఘోష. ఇక్కడ మాటే మంత్రము. వేద మంత్రం, వేదం అంటే అర్థం ఏంటి? ఏదైతే చెప్పబడిందో, ఏదైతే వినబడిందో, ఏదైతే ఆచరించదగ్గదో, ఏదైతే బోధించదగ్గదో దాన్ని వేదం అంటారు. అటువంటి వేద మంత్రం మాటే మంత్రము, మనసే మందిరము. ఎవరైతే సత్వగుణాలతో, శుద్ధ సాత్విక గుణాలతో, నిర్గుణ గుణాలతో అలరాడుతూ ఉంటారో అటువంటి యోగుల యొక్క సుఘోష. సుఘోష అంటే సత్యమైనటువంటి ఘోష. ఘోష అంటే చెప్పినదే ముమ్మారు చెప్పడం, బల్లగుద్ది చెప్పడం, ఊరు వాడవాడా తిరిగి చెప్పడం, దాన్ని సుఘోష అంటారు. అటువంటి సుఘోష ఉన్నత తరంగాల శక్తి వలయాలను సృష్టిస్తుంది. సమస్త పాంచభౌతిక ప్రకృతితో పాటు భూలోక దివ్యలోక వాసులకు శాంతిని చేకూరుస్తుంది ఆ సుఘోష. ఇది భూత శాంతి యజ్ఞం. శాకాహార ర్యాలీలు అయితేనేమి, అహింసా ర్యాలీలు అయితేనేమి, మనం రోడ్డు వెంట వెళ్తూ ఉంటాం. పట్టుమంది 10 మంది కూడా ఉండరు. వెనుక ఒక వ్యాన్ వస్తుంటుంది, లేదా ఒక స్కూటర్ వస్తుంది, ఒక మైక్ ఉంటుంది. అహింస పరమో ధర్మ, హింస అధమో కర్మ. శాకాహారమే భుజించాలి. మాంసాహారం మానవ దేహాలకు హాని చేస్తుంది.
మనుషుల కడుపులు జంతువుల శ్మశానాలు కావు, ఇవి దివ్య మందిరాలు, మనస్సులు మందిరాలు, దేవతల దేవాలయాలని మనం చెబుతూ ఉంటాం. అలా చెప్తూ ఉన్నప్పుడు వీధిలో నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు బయటకు వచ్చి నిలబడి షాపులో నుండి ఈ 10 మంది అరిస్తే, ఎంత అరిస్తే ప్రజలు ఈ మాంసాహారాన్ని మానుతారు, అంత రుచికరమైనటువంటి ఆహారాన్ని కేవలం వీరు చెప్పాలని మానాలా? ఈ జంతువులని మన కోసం దేవుడు ప్రసాదించినటువంటి జీవులు అని తర్క వితర్కాలతో వారు చేసే పనులని వారే సపోర్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం చేసే వేదమంత్రం అనేటువంటి ఈ మాట అనేటువంటి సుఘోషను సుమంత్రాన్ని, ఈ శాకాహారం గురించి అహింస గురించి బోధిస్తూ ఉన్నటువంటి సుఘోషను, మాంసాహారాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఈ సుఘోషను ప్రకృతి వింటుంది. మన యొక్క ఉన్నత శక్తి తరంగాలు ఈ విశ్వంలో విశ్వాంతరాలలో ప్రతిధ్వనిస్తాయి. ఎప్పుడు ఎక్కడ అవి అవసరమైతే అక్కడికి చేరుతాయి. అటువంటి ఉన్నత తరంగ శక్తి వలయాలు సమస్త పాంచభౌతిక ప్రకృతితో పాటు భూలోక దివ్యలోక వాసులకు చేరి శాంతిని చేకూరుస్తుంది. బాధపడినటువంటి హృదయాలు, బాధపడినటువంటి ఆత్మలు శాంతిని పొందుతాయి. మనకు మంచి రోజులు వచ్చాయి. మన యొక్క సంతానం, మన వారసులు, మన యొక్క ఇతర జీవులు వారందరూ కాపాడబడే కాలం దగ్గరలోనే ఉంది. సుభాష్ పత్రిజీ, సత్యసాయిబాబా ఇలాంటి మహానుభావులంతా కూడా ఈ భూమిపైన విలసి వెంచేసి జీవరాశులకు ప్రాణహాని లేకుండా కాపాడడానికి జన్మించారు అని వారు శాంతి పొందుతారు. భూమిలో సూక్ష్మంగా వ్యాపించిన అలాంటి శక్తి తరంగాలు, ఆ శక్తి తరంగాలు కింద ఉన్నటువంటి లోకాలు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలు. అతల, వితల, తుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు, నిమ్న లోకాలు, కింది లోకాలు, కింద పైన కూడా ఆ శక్తి తరంగాలు వ్యాపిస్తాయి. గతి తప్పిన కోట్లాది ప్రేతాత్మలకు జ్ఞానదీప్తులను ప్రశ్నిస్తాయి. అలాంటి ఆత్మలకు ఉన్నతలోక బాటను సుగమం చేస్తాయి. ఈ దివ్యాత్మలు ప్రేత శాంతికి కారణభూతమవుతాయి. క్రోధాన్ని పూర్తిగా జయించినటువంటి యోగులు నిష్కామ సేవే పరమ అవధిగా భావించి జీవిస్తారు. జిజ్ఞాసులకు సత్సాంగత్యం ద్వారా అధర్మ విచరణ కలగజేసి వారిలో అధర్మ ప్రవర్తనను అంతమింపజేసేటువంటి అలాంటి యోగులకు యోగ సుమాంజలి. ధర్మరాజు, అతడి పేరు యుధిష్ఠిరుడు. అయితే అతని ధర్మానికి మెచ్చి ఆకాశవాణి, నాయనా యుధిష్ఠిరా, ఈ రోజు నుంచి నీ పేరు ధర్మరాజు, నువ్వు ధర్మానికి ప్రతీకవు అందిట. అప్పుడు ఆకాశం నుంచి అమృతపు జల్లు పూల వర్షం కురిచిందట ఈ భూమిపైన. దుర్యోధన్ని అసలు పేరు సుయోధనుడు. అయితే ఆ సుయోధన్ని ఆకాశవాణి అందిట, నాయనా నీ పేరు సుయోధనుడు, అయితే నీ లక్షణాలన్నీ కూడా అలనాడు రావణ బ్రహ్మ రావణాసుడుగా పేరు తెచ్చుకున్నట్లు నువ్వు దురాత్ములకు, దుష్టమైనటువంటి పన్నాగాలకు నిలయమైనావు. ఈ రోజు నుంచి నీ పేరు దుర్యోధనుడు. అప్పుడు ఆకాశం నుంచి ఎముకలు, చీము, రక్తము పడ్డాయిట. ధర్మరాజు ఎప్పుడు సజ్జన సాంగత్యంలో ఉండేవాడు. సత్సంగం అంటే తనతో తాను సంగమించేవాడు, తనలోకి తాను వెళ్ళిపోయేవాడు. అరణ్యవాసంలోని 12 సంవత్సరాలలో కూడా వారి చుట్టూ 10,000 మంది బ్రాహ్మణులు ఉండేవారు. వారు ఉదయం యజ్ఞ యాగాలు, సాయంత్రం పురాణ ప్రవచనం వినిపించేవారు, ధ్యానం చేసేవారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వర్తించేవారు. వచ్చిన వేలాది మందికి అన్న సంతర్పణ చేయడానికి సూర్యభగవానుడు ధర్మరాజుకు ద్రౌపదీదేవికి ప్రసాదించినటువంటి అక్షయ పాత్ర ద్వారా అందరికీ ఆహారం అందేది. దుర్వాసుడు పాండవులను ద్రౌపదిని పరీక్షించడానికి వచ్చి కూడా వారి యొక్క సత్యవ్రతానికి మెచ్చి దీవించి వెళ్ళిపోయినవాడు. అటువంటి సువ్రతుడు, అటువంటి సత్యవ్రతుడు, సత్సాంగత్యం కలిగినవాడు, ధర్మాధర్మ విచక్షణ కలిగినవాడు ధర్మరాజు. అడవిలో గంధర్వులు విడిది చేసినప్పుడు ఆ గంధర్వులని, ఇది నా స్థలం, ఇది నా విడిది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని దుర్యోధనుడు వారిని అదలిస్తాడు, అదమాయిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుల రాజు అయినటువంటి చిత్రరథునికి ఆగ్రహం వస్తుంది. చెప్పి చూస్తాడు, వినడు. అప్పుడు ఆ దుర్యోధనుడిని, కర్ణుడిని, దుశ్శాసనుడిని, శకునిని అందరినీ కూడా తన యొక్క మాయాపాశంతో బంధిస్తాడు ఆ యొక్క చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు. అప్పుడు వారి భటులు కొందరు పక్కనే దూరంలో యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి కూతవేట్ దూరంలో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరికి వచ్చి, స్వామి, మీ యజ్ఞాలని డిస్టర్బ్ చేయడానికి కోరి మా యొక్క దుర్యోధన చక్రవర్తి ఇక్కడ విడిది చేసి ఉన్నటువంటి
చిత్రరథుడు అనే గంధర్వుడిని డిస్టర్బ్ చేశాడు. అతని ఆగ్రహానికి గురై అతని యొక్క మాయాపాశంతో బంధింపబడ్డాడు కనుక మీరే కాపాడాలి అన్నారు ఆ భటులు. అప్పుడు ధర్మరాజు భీముడిని అర్జునుడిని వెళ్ళి దుర్యోధనుడిని వినిపించమంటాడు. అప్పుడు ఆ అర్జునుడు అంటాడు కదా, కాగల కార్యం గంధర్వులు చేశారు మనకెందుకు అన్నా అంటారు. చూడండి ఈ సామెత ఎలా వచ్చిందో. కాగల కార్యం గంధర్వులు నిర్వర్తించారు, మనము కట్టివేయాలి, అలాంటిది గంధర్వులు కట్టివేశారు, మనకెందుకు జోక్యం అన్నప్పుడు ఆ ధర్మరాజు అన్నాడు కదా, ఆ సువ్రతుడు సుప్రతీకుడు సత్య ధర్మ మార్గాలలో స్థాయిని పొందినవాడు, గౌరవాన్ని పొందినవాడు అతడు అన్నాడు కదా, నాయన మనం వారు విడివిడిగా ఉంటే వారు 100 మంది, మనం 5 మందిమి, మనపైకి ఎవరైనా వస్తే మనం 105 మందివి, కనుక నా మాటను పాటించి మీరు వెళ్ళి ఆ దుర్యోధనుడిని అతన్ని బలగాలను విడిపించండి అని చెప్పాడు. మెల్లని మృదువైనటువంటి స్వరంతో, ఆ స్వరంలోని వాస్తవానికి, అందులోని వినయానికి, అందులోని కరుణకు, దయకు, అతని యొక్క గొప్ప బుద్ధికి ఆనందించిన వారే మారు మాట్లాడకుండా ఆ చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడిని జయించి పాండవులలో 2వ వాడైనటువంటి భీమసేనుడు దుర్యోధనుడిని విడిపించారు. అప్పుడు ఆ దుర్యోధనుడిని అతన్ని భటులు తీసుకుని వచ్చారు అదే బంధాలతో. ఆ బంధాలు ధర్మరాజు ముందు విడిపించండి, ఇంకా ఇతని బంధాలు ఎందుకు విడిపించలేదు మీరు అని ధర్మరాజు భీముడిని అర్జునుడిని కోపపడ్డాడు. అప్పుడు ధర్మరాజు ఆజ్ఞాపించిన మీట ఆ దుర్యోధను యొక్క బంధాలను, దుశ్శాసనుడి బంధాలను, శకుని బంధాలను, కర్ణుడి బంధాలను భీముడు విడిపించాడు. అప్పుడు నచ్చజెప్పుతున్న ధోరణంలో, సౌమ్య ధోరణిలో, నాయన సుయోధన, చూడండి అతని పేరు దుర్యోధనుడైనా సుయోధన అని సరైన పేరుతో పిలిచాడు, అంత గొప్పవాడు ఆ యొక్క సత్యధర్మ పరాక్రముడైనటువంటి ధర్మరాజు. కానీ వినయాన్ని ఎప్పుడు తప్పడు నాయన, సుయోధన దుడుకుతనం అల్లివేళలా పాడి కాదు నాయన, సమయాన్ని సందర్భాన్ని గమనించి ప్రవర్తించాలి, నీకెంతటి బాధ కలిగిందో కదా అని అతన్ని ఊరడించి వారందరికీ భోజనాలను పెట్టి పంపాడు. అది ధర్మరాజు అంటే. ఈ ధర్మరాజు శ్రీకృష్ణుడు ఇద్దరూ కలుసుకున్నప్పుడు ప్రతిసారి ధర్మరాజు శ్రీకృష్ణుడు చూసినటువంటి ఆనందంలో, మాయలో, మోహంలో మునిపోయేవాడు. శ్రీకృష్ణుడు మొట్టమొదట ధర్మరాజుకు నమస్కరించేవాడు. ధర్మరాజు తాను ముందు నమస్కరించాలని ప్రయత్నించినా కుదరలేదు. శ్రీకృష్ణుని కళని ఆకర్షణకు లోబడి అవాక్కయ్యేవాడు. అంత లోపల కృష్ణుడు నమస్కరించేవాడు. అంతలో ఆ నమస్కారంతో అతని మాయ తొలగిపోయింది. వెంటనే తాను నమస్కారం చేసేవాడు. ఒకరోజు ఏకాంతంలో ఉన్నప్పుడు, వాసుదేవా నా పైన నీకెందుకు స్వామి ఇలా, మీరెందుకు ముందు నన్ను నమస్కరిస్తారు, మీరు నాకంటే గొప్పవారు, నాకంటే అధికులు, నాకంటే యోగులు, నాకంటే యోగేశ్వరులు, మహావిష్ణువు యొక్క స్వస్వరూపులు నారాయణుడు, మీరు మాకు అత్యంత ప్రియమైన వారు, మా బావగారు, నాకు మీకు మొదట నమస్కరించే అవకాశాన్ని ఒక్కసారైనా ప్రసాదించండి స్వామి అన్నాడు. అప్పుడు చిరునవ్వు నవ్వి ఆ శ్రీకృష్ణుడు ధర్మరాజును కౌగిలించుకుని, అయ్యా ధర్మజ, నువ్వు నాయకంటే కూడా వయోధికుడవు, అంతేకాకుండా నువ్వు జ్ఞానమూర్తివి, ధర్మానికి సంకేతమైన వాడు, నేను నమస్కరిస్తోంది నీలోని జ్ఞానానికి, నీ ఆత్మస్వరూపానికి, నీ భౌతిక దేహానికి కాదు అన్నట శ్రీకృష్ణుడు. అంతటి గొప్పవాడు ధర్మజుడు. ఆయన ఏం చేశాడు, భూమిలో సూక్ష్మంగా వ్యాపించిన అలాంటి శక్తి తరంగాలు ఆయన వెంట వెళ్ళాయి. గతి తప్పిన కోట్లాది ప్రేత ఆత్మలకు జ్ఞానదీప్తులను ప్రసరిస్తూ అలాంటి ఆత్మలకు ఉన్నతలో గబాటను సుగమం చేస్తారు వీరు. అటువంటి ప్రేతాల శాంతికి కారణభూతులు అవుతారు. ఎలా సాధ్యం ఇది? మహాభారత యుద్ధం తర్వాత ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఒకసారి ద్వారక నుంచి వార్త వస్తుంది, యాదవ కులమంతా కూడా శాపం వల్ల నాశనమైంది అని. బలరాముడు, శ్రీకృష్ణుడు కూడా మహాపరినిర్వాణాన్ని పొందారు అని. అప్పుడు అర్జునుడిని వెళ్ళి అంతఃపుర కాంతలను, శ్రీకృష్ణుని భార్యలను, శ్రీకృష్ణుని ఇతర 16,200 మంది భార్యలైన రాజకుమార్తెలు నరకాసురుని చెర నుంచి విడిపింపబడి ఆ పైన శ్రీకృష్ణుని వరించిన వారిని, వారందరినీ కాపాడమని పంపిస్తాడు. ఇంద్రుడిని వేడి మాతలి రథము పిలిపించుకుని
వాయువేగ మనోవేగాలతో ఒక గంట కాలంలోనే అక్కడికి చేరతాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు బలరాముడు మరణించిన వార్త విన్నారు. అడవిలోకి వెతుకుతూ వెళ్ళాడు. అలా వెతుకుతూ వెళ్ళినప్పుడు మొదట బలరాముని విగత శరీరం అతన్ని కనపడింది. కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ ఆ బలరాముడికి అంత్యక్రియలు చేశాడు. ఆ పైన శ్రీకృష్ణుని వెతుకుతూ ఉంటే ఒక చెట్టు కింద ఎడమకాలిని పొడుగ్గా చాచుకుని యోగ స్థితిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కనపడ్డాడు. ఎడమకాలి బుటన వెలిచిన బాణం యొక్క గాయం కనపడుతుంది. పక్కన బాణం ఉంది. అది శాపం వల్ల శ్రీకృష్ణుని కుమారుడు సాంబుని పొట్టలోంచి వచ్చింది. దాన్ని అరగదీస్తే అది దర్భలుగా మారి ఒక పౌర్ణమి రాత్రి వారందరూ సముద్ర పొడున కళ్ళు తాగి ఒకరినొకరు కొట్టుకుని ఆ దర్భలతో పొడిచి మరణించుకున్నారు. ఒకరినొకరు చంపుకున్నారు. ఆ యొక్క ముసలం యొక్క చివరి స్థితి ఒక బాణంలాగా ఉంటే ఆ బాణాన్ని మరింత నూరి ఒక బోయవాడు శ్రీకృష్ణుని చాటు నుంచి జింక అనుకుని సంహరించాడు. శ్రీకృష్ణుని క్షమించమని ప్రాధేయపడినప్పుడు, నాయనా నువ్వు గత జన్మలో శ్రీరామచంద్రుని కాలంలో వాలివి, నేను చాటు నుంచి నిన్ను కొట్టాను, నువ్వు మరణించావు. అదల ఫలానికి ప్రతిఫలం, దుష్కర్మకు మరల దుష్ఫలితం. అలా నిన్ను చాటు నుంచి చంపినందుకు నేను నీ చేత చాటు నుంచి వధింపబడుతున్నాను. నువ్వు సరిగా చేశావు, నా దుష్కర్మను నువ్వు తొలగించావు అని చెప్తూ శ్రీకృష్ణుడు ఆ బోయవాన్ చేతిలో చేయిపెట్టి మరణించాడు. చూడండి, అంతటి మహనీయుడు కూడా ఈ భూమిపైన ఉన్నటువంటి మనకు దుష్కర్మకు మళ్ళీ దుష్కర్మ అనుభవించితే పాపానికి ఒకటే శిక్షణ, పుణ్యానికి 1-10 ఇక్కడ అక్కడ శిక్షణ. ఆ విధంగా శ్రీకృష్ణుడు కూడా నిర్వాణం పొందిన చూసి మరి ద్వారకకు తీసుకెళ్ళడానికి సమయం దొరకలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడిని తీసుకెళ్ళాలని అనుకునేంతలో ఆకాశవాణి వినపడింది. ఓ అర్జున, నువ్వు వేచి ఉండకు, ఇప్పుడు ద్వారక సముద్రంలో కొన్ని గడియల కాలంలో కలిసిపోతుంది కనుక వెంటనే వీరికి అంత్యక్రియలు చేసి నువ్వు ద్వారకకు వెళ్ళి ఉన్నారు. వెంటనే అంత్యక్రియలు చేసి అదే మాతల రథంలో ఇంద్రుని రథంలో మరల వాయువేగ మనోగాలతో ద్వారకకు వెళ్ళి అంతఃపుర స్త్రీలందరినీ కూడా కాపాడి తీసుకొచ్చాడు. దారిలో వారందరూ చెల్లాచెదరయ్యారు. శ్రీ అర్జునుడు ధనుస్సు పోయింది, బాణాలు పోయాయి, అతని శక్తి అంతా ఉడికిపోయింది. నిర్విణ వదనంలో తిరిగి వచ్చాడు. అప్పుడు ధర్మజుడు అన్నాడు కదా, నాయన మనం కూడా వెళ్ళిపోవాల్సిన సమయం మొదలైంది. పిల్లలకు అంటే పరీక్షితుడికి మనుమడికి 12 సంవత్సరాల లోపు పిల్లవాడు, అతనికి పట్టాభిషేకం చేసి పాండవులు స్వర్గారోహణం చేస్తున్నారు. ఈ స్వర్గారోహణ పర్వతం బదరిక వనానికి కేదార్నాథ్ పర్వతానికి మధ్యలో ఉంది. ఆ స్వర్గారోహణ పర్వతానికి వెళుతూ ఉన్నారు. ముందు ధర్మరాజు, వెనుక భీముడు, ఆ వెనుక అర్జునుడు, తదుపరి నకులుడు, ఆ పైన సహదేవుడు, అందరి వెనుక ద్రౌపది. స్వర్గారోహణ పర్వతంలో ఆ పర్వతానికి మెల్లగా నడుస్తూ ఉన్నారు. వారి వెంట ఒక శునకం వచ్చి చేరింది. అది కూడా ధర్మరాజు పక్కనే నడుస్తోంది. సగం పైన దూరం వెళ్ళిన తర్వాత ద్రౌపది బాడీ వెకేట్ చేసింది, అంటే ప్రాణాలు విడిచింది. ఆ విషయాన్ని చూసి భీమసేనుడు అన్నాడు కదా, సోదర ద్రౌపది వెళ్ళిపోయింది అన్నాడు. ధర్మరాజు వెను తిరిగి చూడకుండా అన్నాడు, నాయన భీమసేన, ఈ ద్రౌపది సౌభాగ్యశాలి, సౌశల్యవతి, పేరెన్నిక కన్నా పతివ్రత. ఈ భూమిపై 3 కృష్ణులు ఉన్నారు. వారు శ్రీకృష్ణుడు, కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు, కృష్ణ అని పేరు కలిగినటువంటి ద్రౌపది. ఈ 3 కృష్ణులు శ్రీమన్నారాయణ సంభూతులు, విష్ణువుతో సమానమైన అంశ కలిగిన వారు. అయినా మానవ ప్రవృత్తి కొద్దీ మాయా మోహం వల్ల, పూర్వజన్మ జ్ఞానం వల్ల, ఆ సంస్కారం వల్ల మన 5 మందిని ఈక్వల్గా పెళ్లి చేసుకుని సంసారం చేసుకోమని తల్లి కుంతీమాత ఆదేశించినా కూడా రవ్వంతా ఎక్కువగా అర్జునుని పట్ల మక్కువ చూపించింది. ఆ స్వల్పమైనటువంటి దోషానికి ఆమె జీవన్ముక్తి పొందకుండా వెళ్ళిపోయింది అన్నాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళారు. అన్నా సహదేవుడు వెళ్ళిపోయాడు అన్నాడు భీమసేనుడు. నాయన భీమసేన, ఈ సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు. ఎటువంటి జంతువునైనా, జలచరాన్నైనా, పక్షినైనా మచ్చిక చేసుకునేటువంటి విద్య ఇతడికి పుట్టుకతోనే అలవడింది.
భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి ఇతడు తాను గొప్ప జ్ఞానినని కించిత్ గర్వం ఉండడం వల్ల జీవన్ముక్తి పొందక వెళ్ళిపోయాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళారు. నకులుడు వెళ్ళిపోయాడు. చెప్పాడు భీముడు విషయాన్ని. నాయనా భీమసేన, ఈ నకులుడు ఈ భూమిపైన ఉన్నటువంటి పురుషులలోకే గొప్ప అందగాడు, ఇంతకంటే గొప్ప అందగాడు ఈ భూమిపైన ఇంతవరకు పుట్టలేదు అని ప్రతీతి. అంతేకాకుండా ఖడ్గచాలనలో అత్యంత నైపుణ్యం కలిగినవాడు. రోజు 6 గంటల పాటు కత్తి సాము చేయడం ఇతని యొక్క అలవాటు. ఇతడు బోరున కుంభవర్షం కురుస్తుంటే కూడా ఆ కుంభవర్షంలో కత్తిని దృఢంగా పట్టుకుని ఎత్తి చినుకుకు మధ్యన ఆ కత్తి తడవకుండా కత్తిని తిప్పగల సాటిలేని మేటి ఖడ్గచాలనుడు. అయినా ఇతడికి తాను గొప్ప అందగాడినని, ఖడ్గచాలన విద్యలో అమోఘమైన వాడినని కించిత్ గర్వం ఉంది. అందుకని జీవన్ముక్తి పొందలేకపోయాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. అప్పుడు అర్జునుడు వెళ్ళిపోయాడు. అన్న అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, విజయ ఇత్యాది పేర్లు కలిగినవాడు, నీకు అత్యంత ఇష్టమైనవాడు, పాండవ మధ్యముడు, ఇంద్రపుత్రుడు, ద్రౌపదికి ప్రేమైనవాడు, మహాసాహసి, పౌరుషవంతుడు వెళ్ళిపోయాడు. అంటే నువ్వు చెప్పినట్లే ఇతడు మహాసాహసి, మహాపౌరుషవంతుడు. అగ్నిదేవుడి నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, వాయుదేవుడి నుంచి వాయవ్యాస్త్రాన్ని, వరుణుడి నుంచి వారుణాస్త్రాన్ని, ఇంద్రుడి నుంచి ఇంద్రాస్త్రాన్ని, బ్రహ్మ నుంచి బ్రహ్మాస్త్రాన్ని, మరి బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని పొందినవాడు. మహావిష్ణు నుంచి విష్ణు అస్త్రాన్ని పొందినవాడు, వైష్ణవాస్త్రాన్ని పొందినవాడు. పరమశివుడికై 5 సంవత్సరాలు ఇంద్రకిలాత్రి అంటే మన దుర్గా టెంపుల్ పైన విజయవాడలో అక్కడ 5 సంవత్సరాలు ధ్యాన తపస్సు ఆచరించి పరమశివుడిని, పార్వతీదేవిని ప్రసన్నం చేసుకుని ఆ పాశుపతాస్త్రాన్ని సాధించి ఆ పాశుపతాస్త్రంతో సైంధవుడిని నరికి అతడి తండ్రి ఒడిలో పడేట్లు చేసి ఆ సైంధవుడు అతడి తండ్రి ఇద్దరు భస్మమయ్యేట్లుగా చేసిన మహావీరుడు. ఇంతటి గొప్ప వీరుడు, మనందరికీ ప్రేమైనవాడు. కానీ ఇతడు కూడా తనంత గొప్పవాడు లేనటువంటి కొంచెం కించిత్ గర్వంతో జీవన్ముక్తి పొందలేకపోయాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళారు. అల్లంత దూరంలో స్వర్గద్వారం ఉంది. అప్పుడు భీమసేనుడు పడిపోతూ ఉంటే వెనుదిరిగి చూడకుండా ఆ ధర్మరాజు అన్నాడు కదా, నాయనా భీమసేన, నువ్వు సహదేవుడి కంటే గొప్పవాడు నకులుడు, నకులుడు కంటే గొప్పవాడు అర్జునుడు, అర్జునుడి కంటే గొప్పవాడివి, బలమైన వాడివి, దృఢమైన వాడివి, సత్యసంధతతో జీవించిన వాడివి. నాకు 24 గంటలు అంతఃపుర మందిరంలో నువ్వు నీ భార్య పిల్లలతో సుఖించిన సమయం తప్ప మిగతా అన్ని సమయాల్లో తల్లి ఆజ్ఞ ప్రకారం అంగరక్షకుడుగా ఉన్నవాడివి. నువ్వు నాకు ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్వు. నీలో నువ్వు మితభాషివి, అనాథ చక్రానికి సంకేతానివి. సహదేవుడు మూలాధారానికి సంకేతం, నకులుడు స్వాధిష్టానానికి సంకేతం, అర్జునుడు మణిపూరకానికి సంకేతం, భీముడు అనాహతానికి సంకేతం. నువ్వు మితభాషివి, ఎక్కువగా మౌనం పాటించేవాడివి, ఎల్లప్పుడూ నాతో ఉండేవాడివి, నన్ను కాపాడేవాడి. అనాథ చక్రం అంటే అక్కడే ఊపిరితిత్తులు ఉంటాయి. మన శరీరానికి రక్షణ ఊపిరితిత్తులు, అక్కడే ప్రాణవాయువు ఉంటుంది. వాయుదేవుని పుత్రుడు భీముడు. మరి నువ్వు వాయుదేవుడి పుత్రుడివి. ఇటువంటి నీవు ఇంత సద్గుణ రాశివి, 1,00,000 ఏనుగుల బలం కలిగిన వాడి దుర్యోధన్ని తొడలు పగలగొట్టి అతన్ని నడ్డి విరిచిన వాడివి. అతన్ని మరణానికి, కౌరవుల 100 మంది మరణానికి కారణభూతుడైన వాడి. అయినా నీకు జిహ్వ చాపల్యం వల్ల నువ్వు మాంసభక్షణ చేశావు. మాంసభక్షణ చేసినందున నీలోని సాత్విక గుణాలు నీకు ఏమాత్రం సహాయం చేయలేకపోయాయి. అందుకే నువ్వు జీవన్ముక్తి పొందడం లేదు. చూడండి, ఆ కాలంలో ద్వాపర యుగంలో కూడా అమిత మాంసభక్షణ చేసినటువంటి భీముడికి, సహదేవుడి కంటే, నకులు కంటే, అర్జునుడి కంటే కూడా గొప్పవాడినటువంటి భీముడికి, 1,00,000 ఏనుగుల బలం కలిగిన వాడికి, మహాబలుడికి కూడా, వాయుదేవుడి పుత్రుడికి కూడా జీవన్ముక్తి కలగలేదు. కారణం మాంసాహార సేవనం. అందుకే పత్రిజీ జీవులని
కాపాడడానికే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఉద్భవించింది. మన జయం మాంసాహార నాశనం, మన జయం శాకాహార సేవనం, అహింస పరమో ధర్మ, హింస అధమో కర్మ అని బోధించడం, శాకాహార జీవనాన్ని ప్రోత్సహించడం, శాకాహారం బోధించడం మనకు వెన్నుతో పెట్టిన విద్య అని చెబుతుంటారు. అటువంటి భీముడు కూడా జీవన్ముక్తి పొందలేకపోయాడు. మనకు ఇంకొక సందేహం వస్తూ ఉంటుంది, ధర్మరాజు ఎటువంటి ఆహారం తీసుకున్నాడు అని. ఇక్కడ ఆ సందేహానికి మనం సందేహ వివరణను పొందుదాం. 10,000 మంది బ్రాహ్మలు అరణ్యవాస కాలంలో ధర్మరాజు వెంట ఉన్నారు. ఒకసారి సత్యభామాదేవికి ధర్మరాజు గురించి చెబుతూ ద్రౌపదీదేవి ఉంటుంది, ఈ 10,000 మంది బ్రాహ్మలు ధర్మరాజుతో సహా సాత్విక ఆహారాన్ని ముప్పూటలా భుజిస్తారు అని. అంటే ధర్మరాజు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాడు అని మహాభారతం నుండి నేను పొందినటువంటి సంకేతం. అటువంటి ధర్మరాజు సాత్విక ఆహారాన్ని మాత్రం తీసుకుంటున్న ధర్మరాజు అతని వెంట స్వర్గారోహణ పర్వడానికి ఇప్పుడు ఒక్క శునకం మాత్రమే ఉంది. ఇంకాస్త ముందుకెళ్ళాడు ధర్మరాజు. వెనుతిరిగి చూడకుండా, ఏ పక్కకు తిరిగి చూడకుండా కేవలం మార్గాభిముఖుడై స్వర్గాభిముఖుడై ముందుకెళ్తే అక్కడ పుష్పక విమానం వచ్చి ఆగింది. అందులో ధర్మదేవత దేవేంద్రుడు ఉన్నారు. ఆ ధర్మదేవత దిగి కౌగలించుకున్నాడు ధర్మరాజును. నాయన ధర్మజ, నువ్వు నా అంశతో పుట్టినటువంటి నా పుత్రుడివి. నేను యమధర్మరాజును, నువ్వు ధర్మరాజు. అందుకే ధర్మాంశ కనుక, నా అంశ కనుక నువ్వు నీ ధర్మాన్ని తప్పకుండా ఇక్కడి దాకా వచ్చావు. రా, ఈ విమానాన్ని ఎక్కువ అన్నాడు. నేను నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాను అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఈ శునకం నా 4 తమ్ములు, నా భార్య కూడా ప్రాణాలు విడిచిన తర్వాత కూడా నా వెంట వచ్చింది కనుక ఇది నాతో సమానమైన శక్తి తరంగము కలిగినది, జ్ఞానం కలిగినది కనుక ఈ శునకాన్ని కూడా నాతో రానివ్వండి అన్నాడు. అప్పుడు ఈ విమానంలో నీకొక్కడికి మాత్రమే చోటు, ఆ శునకం రావడానికి వీల్లేదు అన్నప్పుడు నాకు అవసరం లేదు, నేను నడిచే వస్తాను అన్నప్పుడు ధర్మరాజు. అప్పుడు ఆ యొక్క శునకం ఆ ధర్మదేవత యమధర్మరాజు శరీరంలో జ్యోతి రూపంలో కలిసిపోయింది. అప్పుడు అన్నాడు, నిన్ను పరీక్షించడానికి నేను ఈ శునక రూపంలో వచ్చాను, రా అని ఎక్కించుకున్నాడు ఆ విమానంలో. ఆ విమానంలో ధర్మరాజును ఎక్కించుకున్న తర్వాత దారిలో యమధర్మరాజు అన్నాడు కదా, ఆ ధర్మదేవత ధర్మజుతో అన్నాడు, ధర్మజ, మనం ఈ దారిలో వైతరణి నది ఉంది. ఆ వైతరణి నదికి అంటే కూడా ముందు భావనామయ నరకం ఉంది. ఆ భావనామయ నరకం వైతరణి నది దాటి నువ్వు స్వర్గాన్ని చేరడానికి ముందు ఈ భావనామయ నరకంలో ఒక్క 10 క్షణాలు గడిపిపోదు కానీ అన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వి, నువ్వు పాలిషుడుగా నాకు చెప్తున్నావు తండ్రి, నాకు 10 క్షణాలు నరకం ఉంది అని చెప్పకుండా 10 క్షణాలు ఇక్కడ గడుపుతామన్నావు. సరే, నీ వెంట వస్తాను. నాకు స్వర్గమైన నరకమైన ఒకటే. నేను ఎక్కడుంటే అక్కడే నా స్వర్గం. పిరమిడ్ మాస్టర్లకు ఎక్కడుంటే అక్కడే స్వర్గం. ఏ పిరమిడ్ మాస్టర్నైనా నువ్వు ధ్యానం చెప్పడానికి నరకానికి వెళ్తావా స్వర్గానికి వెళ్తావా అని అడిగితే ఖచ్చితంగా నేను నరకానికి వెళ్తాను అంటాను. ఎందుకని? స్వర్గానికి వెళ్తే అక్కడ చెప్పేవారే తప్ప వినేవారు ఉండరు. మనం అక్కడ వాళ్ళు చెప్పింది చేతులు కట్టుకొని వినాల్సిందే తప్ప మనం చెప్పేది ఏమీ లేదు. నరకంలో అవసరమైన వాళ్ళు, వినేవాళ్ళు, ఎవరు వస్తారని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కనుక నరకానికే వెళ్తామని చెప్తాం మనం. ఎందుకు? ధర్మబోధ, జ్ఞానబోధ, సత్య శిక్షణ ఇవ్వడానికి. అప్పుడు అతడిని నరకానికి తీసుకెళ్ళాడు. అది వాస్తవానికి భావనామయ నరకం. గరుడ పురాణంలో మనం విన్నటువంటి శిక్షణలుగా అందరికీ ఇవ్వబడుతూ ఉంటాయి. ఇక్కడ ఆ భావనామయ నరకంలో శరీరాలు ఉండవు. అక్కడ కోట్లాది ఆత్మలు, ప్రేతాత్మలు తాము చేసినటువంటి పాప కార్యాలకు పశ్చాత్తాపం పొందుతూ భావనామయ స్థితిలో, ఆ భావనామయ శరీరంలో ఆ శిక్షణలు పొందుతూ ఉంటారు. కొంతమంది ఎన్నెన్నో శిక్షల్ని అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని శిక్షలను, కొంతమంది స్వల్ప శిక్షలను అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారంతా కూడా ఏ పుణ్యాత్ముడు వస్తాడో, ఏ సత్యవ్రతుడు వస్తాడో, ఏ ధర్మాత్ముడు వస్తాడో, మనందరికీ ఎప్పుడు విముక్తి కలిగిస్తాడో, మనకు జన్మ తీసుకునే అవకాశాన్ని ఎప్పుడు కలిగిస్తాడో అని ఎదురు చూస్తున్నారు. అటువంటి కోట్లాది ప్రేతాత్మలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈ మహానుభావుడు తన యొక్క దివ్య ప్రకాశంతో ఎంటర్ అయ్యాడు. ఆ సహస్రార యోగి తన దివ్య ప్రకాశంతో ఆ భవనామయ నరకాల్లో ప్రవేశిస్తూనే అక్కడ ఉన్నట్టు కోట్లాత్మలు కూడా ఆ దివ్యమంగళ విగ్రహానికి, ఆ యొక్క వెలుగుకు, ఆ యొక్క వెన్నెలకు, ఆ తేజానికి, ఆ దివ్య ప్రకాశానికి అచ్చరు ఉంది అవాక్కై అలాగే చూస్తూ ఉండిపోయాయట. అలా 10 క్షణాలు గడిచాయి. అప్పుడు ధర్మదేవత అన్నాడు, నాయన
ధర్మజ నువ్వు ఇక్కడ ఉండేటువంటి సమయం పూర్తయింది, దేవేంద్రుని వెంట స్వర్గానికి వెళ్ళు, నీకు స్వర్గం కేటాయించబడింది అన్నాడు. అప్పుడు అన్నాడు ధర్మజుడు, తండ్రి నాకు ఏ స్వర్గము వద్దు, నాకు రంభ, ఊర్వశి, బెనక, తిలోత్తమ వీరందరితో కులకాలను సంభోగించాలను, దేవరాజు ఆస్థానంలో, ఈ దేవరాజు అంటే పక్కనే ఉన్నాడుగా దేవేంద్రుడు, ఈ దేవరాజు ఆస్థానంలో ఉండాలని, వైభోగాన్ని పొందాలని లేదు. ఈ 10 క్షణాలు వీరంతా కూడా తమ యొక్క ఇప్పారిన నేత్రాలతో, వారి యొక్క భావనామయ శరీరంతో అవాక్కై నన్నే చూస్తున్నారు. వీరందరి ముఖాల్లో, వీరందరి తేజస్సులో, ఆ కాంతులలో ఇంత దాకా ఉన్నటువంటి బ్లాక్నెస్ అంతా తొలగిపోయి తేజస్సు కలిగింది. ఇంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు, నేను ఎక్కడికి రాను అని కింద కూర్చుని ధ్యానమగ్నుడయ్యాడు. అప్పుడు ధ్యానమగ్నుడైనప్పుడు దేవేంద్రుడు అన్నాడు కదా, అయితే ఓ ధర్మజ, నేను స్వర్గానికి కాదు సత్యలోకానికి అంటే బ్రహ్మలోకానికి తీసుకెళ్తాను, బ్రహ్మకు రికమెండ్ చేసి నిన్ను బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండేటువంటి అవకాశాన్ని ఇప్పిస్తాను, నా వెంట రా అన్నాడు. అప్పుడు ధర్మజుడు కళ్ళు తెరవకుండా ఉన్నాడు, నాకు సత్యలోకము వద్దు, కైలాసం వద్దు, వైకుంఠము వద్దు, ఇదే నాకు సత్యలోకం, ఇదే వైకుంఠం, ఇదే కైలాసం అన్నాడు. అయితే ఏమి చేయాలో అర్థం కాక వెంటనే ఆ దేవేంద్రుడు, ఆ యొక్క ధర్మదేవత బ్రహ్మను తలుచుకున్నారు. క్షణంలో 1000 కాలంలో బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమయ్యాడు వారి సంకల్ప శక్తికి. ఆయన వచ్చిన వెంటనే సందర్భాన్ని, సమయాన్ని, సన్నివేశాన్ని అర్థం చేసుకుని ఓకే అన్నాడు. మనం ధ్యానంలోంచి లేచి కూర్చున్నట్లుగా వెంటనే ధర్మరాజు ప్రశాంతంగా లేచి నిలబడి ఆ బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు అన్నాడు ఆ బ్రహ్మ వాత్సల్యంతో అతని తల నిమురుతూ, ఓ ధర్మజ, నీ యొక్క సత్య ధర్మ జ్ఞానాలకు, భక్తికి, సమర్పణకు, నీ యొక్క పరోపకార బుద్ధికి నేను సంతోషించాను. క్రోధాన్ని పూర్తిగా జయించిన నీవు నిష్కామచమే పరమార్థంగా భావించావు. జిజ్ఞాసులకు సత్సాంగత్యం ద్వారా ధర్మాధర్మ విచక్షణ కలిగజేసే నీవు ప్రేతాత్మలకు కూడా జ్ఞానదీప్తులను ప్రసరిస్తూ అలాంటి ఆత్మలకు ఉన్నతలోక బాటను సుగమం చేసి ప్రేతశాంతిని పొందించడానికే ఇక్కడికి వచ్చావు. ఏమి నీ కోరిక చెప్పు అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రేతాత్మలన్నీ కూడా వెంటనే భూలోకంలో జన్మ తీసుకునే అవకాశం పొందడానికి వీరందరికీ ఇక్కడి నుంచి విముక్తి కలిగించండి. వారందరూ వివిధ గర్భాల్లో ప్రవేశించి వారు పిరమిడ్ మాస్టర్లుగా మారి వారి యొక్క జ్ఞానాలతో ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ యోగులై విలసిల్లి జీవన్ముక్తి పొందుతారు. అటువంటి అవకాశాన్ని ఇవ్వు అన్నారు. బ్రహ్మ ఒక క్షణం కళ్ళు మూసుకుని ఆ తర్వాత కళ్ళు తెరిచి, అయ్యా, నేను మహావిష్ణువుతోనూ పరమశివుడితోనూ సంప్రదించాను, వారి యొక్క అనుమతి పొందాను. ఈ యొక్క 14 లోకాల్లో మొట్టమొదటిసారిగా కర్మలు పూర్తి కాకుండా ఈ యొక్క ప్రేతాత్మలందరికీ విముక్తి కలిగేటువంటి అవకాశం నీ వల్ల లభించింది. ఈ ధర్మదేవత, ఈ దేవేంద్రుడు, ఈ ధర్మరాజు, ఈ ముగ్గురు వల్ల వీరికి ఆ అవకాశం దొరికింది. కనుక వీరందరూ భూమి మీద పిరమిడ్ మాస్టర్ల పుట్టి, మాస్టర్లే జన్మించి, పట్రీజ్ యొక్క సాంగత్యాన్ని పొంది పిరమిడ్ మాస్టర్లై జ్ఞాన యోగులు అవుతారు. వీరందరూ కూడా జీవన్ముక్తి పొందుతారు అని అన్నప్పుడు ఆ ప్రేతాత్మలకు శాంతి కలిగి వారు మళ్ళీ జన్మ తీసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చారు. మనం ధ్యానం బోధిస్తున్నాం. మనం ధ్యాన బోధకు ఆకర్షితులైన వారందరూ కూడా ఈ మార్గంలో ఉండి సత్కర్మలు చేస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి నినాదంతో దుష్టుల మనసులను మార్చి సాధుజనుల రక్షణకై ఉద్యమిస్తూ మూగజీవుల ఆక్రందనన్నీ కూడా పరిహరించేట్లుగా ప్రవర్తిస్తూ ఈ భూమి యొక్క లోక కళ్యాణ కార్యక్రమంలో భాగస్థులు అవుతారు అని అందరికీ వినయంగా తెలియచేస్తూ జీవుల్లో గల అధర్మ ప్రవర్తనను అంతమింపజేసే ఆ యోగులకు యోగ సమాంజలి సమర్పిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.